హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది లాక్టోజన్ ప్రో 2 ఫార్ములా మిల్క్ పౌడర్ న్యూ స్కూప్తో కరెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది 6 months కంప్లీట్ అయిన బేబీస్కి యూస్ చేస్తారు. ఇది న్యూ స్కూప్తో వస్తుంది. చాలామంది మమ్మీస్కి ఉండే కామన్ డౌట్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ మనకి పడుతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే 450 రూపీస్ ఉంది, మరి తర్వాత పెరగచ్చు, మరేమో తెలియదు మనకి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్యాక్ వెనుక ఉన్న చాట్ని బట్టి మీరు బేబీ ఏజ్కి తగ్గట్టు వాటర్ అండ్ స్కూప్స్ ఎంత తీసుకోవాలో తెలుసుకోవచ్చు. తెలియని వాళ్ళకి ఈ వీడియో అనమాట. నేను ఈ స్టోరేజ్ కోసం ఎయిర్టెక్ బాక్స్లో వేసుకున్నాను ఈ పౌడర్ స్టోరేజ్ కోసం. అంటే ఇది లాక్టోజన్ ప్రో 1 పాత డబ్బాలో నేను ఇది వేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు 70 ml మనం తీసుకుంటున్నాము. మా బాబాయ్ అయితే 70 ml తాగుతాడు. 70 ml లూక్ వామ్ వాటర్ని తీసుకుంటున్నాను. బాయిల్ లూక్ వామ్ వాటర్ 70 ml వేసుకుందాం అందులో. అంటే మన పిల్లలు ఎంత తాగుతారో దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. మా బాబాయ్ అయితే 70 ml తాగుతాడు. అంటే నేను డైలీ 2 times ఇస్తాను వాడికి. మార్నింగ్ 1 time, ఈవినింగ్ 1 time. మధ్యలో నా మిల్కే పడతాను అనమాట. ఇప్పుడు మనం 70 mlకి 1 scoop వేసుకోవాలన్నమాట. ఫుల్గా స్కూప్ తీయకూడదు. స్కూప్ లెవెల్ని, ఆ స్కూప్ ఎంత లెవెల్ ఉందో ఆ లెవెల్ బట్టే తీసుకోవాలి. అలానే తక్కువ తీసుకోకూడదు, ఫుల్గా తీసుకోకూడదు. ఆ స్కూప్ లెవెల్ పౌడర్ని ఈ బాటిల్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా షేక్ చేయకూడదు బాటిల్ని, జస్ట్ ఇలా రౌండ్ తిప్పాలి. లేదు అని అంటే మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం షేక్ చేస్తే ఆ బాటిల్స్లో వచ్చే ఆ బబుల్స్ వల్ల కొన్ని బేబీస్కి గ్యాస్ లేదా డిస్కంఫర్ట్ రావచ్చు అనమాట. నేను కూడా ఫస్ట్ తెలియక మా బాబుకి అలాగే షేక్ చేసి ఇచ్చేదాన్ని, తర్వాత కరెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు చెప్పాను కదా 70 mlకి 1 scoop మాత్రమే వేయాలి. మీ బాబు 140 ml తాగుతున్నట్టయితే 2 scoops యూస్ చేసుకోవచ్చు. 210 mlకి 3 scoops అనమాట. మళ్ళీ చెప్తున్నాను, 70 mlకి 1 scoop, 140 mlకి 2 scoops, 210 mlకి 3 scoops. అలా మీరు మెజర్ చేసుకొని మీ బేబీకి ఫీడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫీడ్ చేసినప్పుడు హెడ్ కొంచెం హైట్లో పెట్టి ఫీడ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.